హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు మీకు రెసిపీ నూనె మాగాయ్ గురించి తెలుసుకుందాం. సాంప్రదాయకమైన ప్రతి తెలుగు ఇంట్లో కూడా ఇది నిలవ పచ్చడి. ఆవకాయతో పాటు ప్రతి వారు కూడా తప్పకుండా ఇది పెట్టుకుంటారు. మరి దీని గురించి ఏంటో తెలుసుకుందామా? ఈ మాగాయ్ పచ్చడికి పుల్ల మామిడికాయలు అయితే ఉండాలి. ఆవకాయలా కాకుండా ఈ మాగాయ్ కోసం పుల్ల మామిడికాయల పైన చెక్కు అంటే తోలు తీసేసి పొడవుగా సన్నని ముక్కల్లాగా కోసుకోవాలి. ఇలా కోసిన ముక్కలకి తగినంత ఉప్పు, పసుపు వేసి 2 రోజులు అంటే 2 రాత్రులు పూర్తిగా ఆ పసుపు ఉప్పుతో ఊరి పట్టాలి. అలా ఊరిన వాటికి అంటే ఊట వస్తుంది, రసం. అలా వచ్చిన రసాన్ని 2 రాత్రుల తర్వాత చక్కగా వేరు చేసి ఊట వేరు, ముక్క వేరుగా ఎండబెట్టుకుంటాం. నేనైతే పుల్ల మామిడికాయలు తెచ్చుకొని చక్కగా కత్తిపీటతో చక్కగా తరిగి నేను ముక్కలన్నీ వేరు చేసుకున్నాను. అలాగే టెంక ఉంటుంది కదా, టెంక వేయకూడదండి. టెంక వేస్తే ఏంటంటే చక్కగా నూనె అయితే పీల్చేస్తాయి. ఇలా మనకి చక్కగా ముక్కలు తరిగి ప్లేట్లో తీసుకొని మనకు అనుగుణంగా దానికి తగినట్టు ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. ఇలాగ ఊరిన తర్వాత ఊట వేరు, ముక్క వేరు చేసుకుంటాం. ముక్కలు 2 రోజులు మంచి ఎండిన తర్వాత మనం చూసుకోవాలి. ముక్క మన చేతితో ముట్టుకొని నలిపినప్పుడు పరపరలాడకుండా చక్కగా మెత్తగా ఉండాలి. అలా ఉన్న తర్వాత ఆ ముక్కని ఆ ఎండలోంచి తీసి బయట కొంతసేపు ఆరనివ్వాలి. అలా ఆరిన ముక్కల్ని తిరిగి ఊటలో వేసి నేను 2 రోజులు నూనెలో నాననిస్తాను ఆ ముక్కల్ని. అప్పుడు ముక్కలు చక్కగా మెత్తబడతాయి. ఆ ముక్కలు ఊటలో ఎండిన తర్వాత దానికి తగినంత కారము, అలాగే మెంతులు చక్కగా దోరగా వేయించుకొని ఆ మెంతి పొడి కలిపి చక్కగా మనం మాగాయనైతే ఇంగు నూనె పోసుకొని కలుపుకుంటాం. చూశారు కదా, ఉప్పు, పసుపు వేసాక ఊట ఎంత వచ్చిందో. ఇది 2 రాత్రులు కదపకుండా ఉంచేసేయండి. నేను అలాగే బకెట్లో మొత్తం కలుపుతుంటేనే ఊట వచ్చింది చూడండి. అది బకెట్లో మూత పెట్టేసి 2 రాత్రులు అలా ఉంచిన తర్వాత చక్కగా బయటికి తీసి మనం ముక్క వేరు, ఊట వేరు ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకొని మనకి ఎండిపోయినట్టు కనిపిస్తుంది చూడండి. మామిడికాయ ముక్కలు చక్కగా ఎండిన తర్వాత రసంలో వేసి ఊటతో నానిన తర్వాత ఇప్పుడు నేను మాగాయ కలుపుకోవడానికి రెడీ అవుతున్నాను. దీనికి నేను పప్పు నూనె అయితే తీసుకుంటానండి. పప్పు నూనె తీసుకొని చక్కగా నూనె కాగపెట్టుకొని పొగలొచ్చిన తర్వాత ఇంగు వేసి ఇంగు నూనె అయితే రెడీ చేసుకుంటాను. అలాగే మెంతులు దోరగా వేయించి మెంతి పొడి రెడీ చేసుకోవాలి. ఇప్పుడే దానికి ఉప్పు సరి చూసుకోండి. నానిన ముక్కలు అంటే ఊటలో నానిన ముక్కలకి తగినంత కారము, వేయించిన మెంతుల పొడి కలిపి దానిని పక్కన పెట్టుకోండి. చాలామంది మాగాయ పచ్చడికి నూనె, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువతో పోపు పెట్టుకుంటారు. అది అద్భుతమైన రుచి, అలాగే మంచి సువాసన ఇస్తుంది. మేమైతే మొత్తం కారం, ఇంగు నూనె అన్నీ కలిపి పెట్టుకొని అవసరం అయినప్పుడు మేము తింటున్నప్పుడు చక్కగా పోపు అయితే పెట్టుకుంటాం. అప్పుడు అలా పెట్టుకున్నప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఒకేసారి పోపు పెట్టుకోకుండా ఎప్పుడు కావాలో అప్పుడు పెట్టుకుంటే పచ్చడి మనకి చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇప్పుడు ఆవకాయకి మాగాయకి తేడా ఏంటంటారా? ఆవకాయ ముక్కకైతే టెంక, జీడి ఉండాలి. తోలు తీయం మనం. ఇందులో ఆవపొడి ప్రధానంగా వాడతాం, ముక్కలను ఎండబెట్టాం. అదే మాగాయకైతే టెంక తీసేసి కేవలం గుజ్జును మాత్రమే కోస్తాం. ఇందులో ఆవపొడికి బదులుగా మనం మెంతి పొడి వాడతాం, ముక్కలను ఎండబెట్టి చేస్తాం. ఈ ఆవకాయకి మాగాయకి తేడా. మనం మాగాయకి తెచ్చుకున్న కాయ పులుపును బట్టి కారం పడుతుంది. ఉప్పు సమంగా వేస్తే చక్కగా ఉంటుంది. ఉప్పు, కారం తగినంత రీతిలో వేసుకుని మెంతి పొడి కలుపుకొని ఒక 2 చెంచాలు కావాలి అనుకుంటే పెద్ద చెంచా అయితే 1 సరిపోతుంది. లేదు అంటే 2 చెంచాలు మెంతిపొడి వేసుకొని మొత్తం కలుపుకొని మనం ఇంగు నూనె కాచి పెట్టుకున్నాం కదండి, ఈ ఇంగు నూనె దాంట్లో వేసి కలిపి మనం నిలవ చేసుకోవాలి. కావలసినప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. మాగాయ ఊరుతున్న కొద్దీ చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కొద్దిగా మాగాయ పచ్చడి, నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరండి. ముఖ్యంగా పెరుగన్నం అంటే దద్దోజనంలోకి మాగాయ నంచుకొని తింటే అమృతంలా ఉంటుంది. మేమైతే ఈ మాగాయ పచ్చడిని మిక్సీలో వేసి మెత్తగా చేసి దానికి ఉల్లిపాయ ముక్కలు కలిపి మాగాయ పెరుగు పచ్చడి, మాగాయ పచ్చడి, చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఇడ్లీ, దోశ, వడకి చాలా బాగుంటుందండి. పల్లీ పచ్చడి, కొబ్బరి పచ్చడి లేనప్పుడు ఈ మాగాయ పచ్చడి కొంచెం రోట్లోకి తీసుకొని దానికి 2 ఉల్లిపాయ ముక్కలు కలిపి చక్కగా తొక్కి కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి చిన్న బెల్లం ముక్కతో మాగాయ పచ్చడి చేసుకుంటే ఆహా, కమ్మని రుచండి పెరుగన్నంలోకి. నేను ఎలా పెట్టుకున్నాను అన్నది మాగాయ గురించి మీకు తెలియచేశాను.
అద్భుతమైన రుచి. నచ్చిందా? ఒక్క లైక్ చేసి షేర్ చేసి హై బటన్ని క్లిక్ చేయండి. ఎర్రగా పచ్చడి నోరూరిస్తోంది కదా. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ నేను మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు. మీ పార్థ.